వర్షాలు మొదలవుతున్నాయి కదా, ఇక గార్డెన్లో మొక్కల్ని మెల్లిగా సెట్ చేసుకోవడమే. ఇన్నాళ్ళు గమ్మున మొక్కలు కట్ చేయాలన్నా భయమే. ఆకుకూరలు లాంటివి కూడా ఎక్కువ కోయడానికి కూడా భయమేనండి. ఎందుకంటే ఆ మొక్కలు ఎక్కడ డ్యామేజ్ అయిపోతాయో ఎండలకి అన్నట్టు. ఇప్పుడు మెల్లిగా చల్లబడుతుంది కాబట్టి మనం ఎక్కువైపోయిన మొక్కలు కొంచెం తగ్గించేసుకోవడం, అలాగే కొన్ని కొన్ని మొక్కలు ఇంకా అవసరం లేదు అనుకున్నవి ఆ పాదులు ఇటువంటివి ఉంటాయి కదండి, చిక్కుడు, ఆనప, బీర, ఇలాగా కొన్ని పాదులు ఇక తీసేస్తున్నామండి. తీసేసి మళ్ళీ వర్షాకాలం పంటల కోసం విత్తనాలు వేసుకోవడం, ఆ కుండీలు సెట్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదండి. ఇక నుంచి ఆ పనుల్లో బిజీ అయిపోతామండి. ఇలాగా పాదులు అవి తీసేస్తున్నప్పుడు మనకి ఏమైనా విత్తనాలు అవి అంటే ఇప్పుడు చిక్కుడు 365 రోజుల చిక్కుడు అండి. ఈ విత్తనాలు అవి కూడా సేకరిస్తున్నాను. ఇక విత్తనాలు పడిలేచిన మొక్కలు బోల్డ్ ఉంటాయి కదండి, ఆ నార్లు అంటే ఆ చిన్న చిన్ని మొక్కలు సేకరించుకోవడం, ప్రూన్ చేసిన కొమ్మలు నాటుకోవడం, అలాగే మనకి ఏదైనా మళ్ళీ కుండీలు ఖాళీ చేసేస్తున్నప్పుడు ఏమైనా మొక్కలు వచ్చినాయి అనుకోండి, వాటిని రీపాట్ చేసుకోవడం. వర్షాకాలం పంటల కోసం కుండీల్లో సారవంతమైన మట్టి మిశ్రమం ఉండేలాగా ఇలాగ కంపోస్ట్ తయారు చేసుకోవడం. ఇలాగండి మొత్తానికి ఈరోజు ఈ వీడియోలో డిఫరెంట్ వేస్లో, అంటే ఒకే వీడియోలో హార్వెస్ట్, మొక్కలు పాతటం, పీకటం, అలాగే విత్తనాలు కొయ్యడం, కంపోస్ట్ తయారు చేయడం, ఇలా చాలా రకాలు మిక్సింగ్ అండి ఈ వీడియోలో. ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. హాయ్ అండి, నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. ప్రూనింగ్ స్టార్ట్ చేయకముందు మా ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. పెద్దగా పెరిగిపోయిన బొప్పాయి మొక్క. ఎప్పుడూ నేల మీద వేయడమే కానీ కుండీల్లో నేను బొప్పాయి మొక్క వేయలేదండి. ఫస్ట్ టైం వేశాను. తీరా చూస్తే పోతు బొప్పాయి అంటారు చూసారా, ఇది మేల్ అనమాట అండి. ఈ మేల్ మొక్కకి మనకేమీ కాయలు రావు. అలాగే ఈ కాకరపాదులు ఇవన్నీ కూడా ఇంకా పెద్దగా దిగుబడి ఏమి ఇవ్వట్లేదండి. అలాగే కొన్ని కొన్ని వంగ మొక్కలు అవి కూడా ఎక్కువైపోయినాయి. అందుకని ఈవేళ ప్రూనింగ్ చేయడం. అలాగే ఇక్కడ పసుపు హార్వెస్ట్ చేయాలండి. మేము పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు ఈ మొక్క ఇంకా పచ్చగా ఉందండి, అందుకని హార్వెస్ట్ చేయలేదు. అసలు చెప్పాలంటే ఈవేళ ప్రూనింగు ఇప్పుడు మేము ఈ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్స్లో స్టార్ట్ చేయడం కాదండి. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ మామిడి మొక్క ప్రూనింగ్ చేయడంతో అసలు ఈ సంవత్సరం ప్రూనింగ్ పనులు స్టార్ట్ చేసినట్టేమో. ఓకే అండి, ఇక ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో ఏ మొక్కలు పీకాము, ఏ మొక్కలు కట్ చేసేసాము అన్నది చూద్దామండి. ఇదిగోండి ఇక్కడ బీరపాదండి, ఇంకా తీసేస్తున్నాం, కాపు అయిపోయింది. అలాగే చిక్కుడు పాదు కూడా పళ్ళు లేచిందండి, ఇంకా అది కూడా పీకేసాము. మొక్కలు మనకి 1-2 కాయల కోసం ఉంచుకుంటే అండి ఆ కుండీల్లో మట్టికి కూడా స్ట్రెంత్ పోతుందండి. ఇక్కడ బొప్పాయి ఇక ఉంచినా మనకి అనవసరంగా అది కాయ ఉండదు, ఏమీ ఉండదు, అందుకని తీసేస్తున్నానండి. మొక్కలు ప్రూన్ చేసేటప్పుడు కొంచెం మనం స్ట్రిక్ట్గానే ఉండాలండి. ఏ మొక్క పోస్తుందేమో, ఏ మొక్క కాస్తుందేమో, ఎన్నాళ్ళు ఉంచాము అలా అనుకోకుండా మనం శుభ్రంగా మనకు అనవసరం అనుకున్న మొక్కలన్నీ తీసేయడం, కంపోస్ట్ కింద కన్వర్ట్ చేసుకోవడం. ఇలాగ చేసామనుకోండి మనం ఎక్కువ మొక్కలు పెంచగలం. ఇదిగోండి డిసెంబర్ ఉన్నారు, చాలా వచ్చేస్తుందండి, విత్తనాలు పడి వచ్చేస్తున్నాయి. ఈ పక్కనేమో క్యాబేజీ రెడీ అయిపోయింది. ఇంక ఎదగట్లేదండి ఎక్కువ రోజులు ఉంచిన, మనకు ఆ కుండీ వేస్ట్, ఆ మట్టి సారం పోవడం, అందుకని చెప్పేసి ఇక హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇదిగోండి కంపోస్ట్లోకి వేసేయడమే ఈ కిందాకులు కూడా తీసేసి. ఈ కుండీలో ఇదివరకు దాలియా చక్కగా విరబూసిందండి. ఆ మొక్క పోయింది, ఆ దుంపలు అవి ఉంటాయంటారు, అదిగోండి చక్కగా దుంపలు వదిలేసాము అంటే మళ్ళీ మొలకలు వచ్చేస్తాయండి. అవేమో ఇప్పుడెప్పుడేం పుయ్యవు, మనకి నవంబర్ దాకా పుయ్యవు. అందుకని చెప్పేసి మనం ఆ దుంపలు తీసేసి మళ్ళీ సీజన్కి ముందు నాటుకున్నాం అనుకోండి, అవి మళ్ళీ చక్కగా పెరిగి నిండుగా విరబోస్తాయండి. అందుకని చెప్పేసి ఆ దుంపలు సెర్చింగ్లో పడ్డాం అనమాట. ఎక్కడెక్కడ, ఎందుకంటే మొత్తం ఆ మొక్క పోయినాయి కదండి, దుంపలు ఎక్కడున్నాయో తెలియట్లేదు. మొత్తానికి ఒక్కొక్కటిగా ఇక్కడ మాకు 3 దుంపలు దొరికినాయండి. చూపిస్తాను ఆ 3 దుంపలను. ఇవిగోండి అవే ఆ 3 దుంపలు. వీటిని జాగ్రత్తగా స్టోర్ చేయాలి. ఇలాగా దుంపలు బయటికి తీసి స్టోర్ చేయడం అన్నది ఫస్ట్ టైం అండి. ఇంకా ఏమైనా దుంపలు ఉన్నాయేమో అని మా సతీష్ సెర్చింగ్ అనమాట. ఇంకేం కనపడలేదండి. ఈ దాలియాలు సీజనల్గా పూసినా కానీ ఆ పూసిన నాళ్ళు మొత్తం గార్డెన్లో ఉన్న మొక్కలన్నింటినీ డామినేట్ చేసేస్తాయండి. మొత్తానికి 3 రకాల దుంపలు దొరికినాయండి. 3 రకాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ విరబూసినప్పుడు వీడియోస్లో చూపిస్తాను మీకు. ఇక ఇక్కడ ఇంకో క్యాబేజీ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నామండి. ఎందుకంటే చెప్పాను కదా, అవేమీ పెద్దగా ఏమీ పెరగట్లేదండి ఇంకా, అందుకని చెప్పేసి కొద్దిగా చిన్న సైజులో ఉన్నా కానీ కట్ చేసేస్తాం అనమాట. మనం కొత్తగా మొక్కలు నాటుకోవడానికి కుండీలు అవి సెట్ చేసుకోవాలి కదండి, అందుకని పాత మొక్కలన్నీ తీసేస్తున్నాము. అలాగే ఇక్కడ తెల్ల తోటకూరండి బాగా పెరిగిపోయింది.
ఇంక ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాం, ఎందుకంటే వర్షాలకి మళ్ళీ చక్కగా చిగురుస్తుంది కదండి. వేసవకాలం ఇవన్నీ కట్ చేయడానికి కూడా మాకు మళ్ళీ అసలు మొక్కలు డ్యామేజ్ అయిపోతాయేమో అన్నట్టుగా జాగ్రత్తగా చూసి ఇటువంటి మొక్కలు అంటే కట్ చేయాల్సిన మొక్కలు జాగ్రత్తగా హార్వెస్ట్ చేసేవాళ్ళం. ఎప్పటికప్పుడు కుండీల్లో కూడా కొంచెం ఈ ప్రూనింగ్ చేసిన కొమ్మలు అవి వేసేసండి మట్టి కప్పెట్టేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మనకి కొత్తగా మొక్కలు వేసుకోవడానికి వాటికి కుండీలు రెడీ అవ్వాలి కదండి. అందుకని మొక్కల ప్రూనింగ్తో పాటు కుండీలని సెట్ చేసుకోవడం కూడా చేసేస్తున్నామండి. ఇదిగోండి తోటకూర ఎంత వచ్చింది. ఈలోపు మా నాగమణి మేడ మీదకి వచ్చిందండి. మేడ మీదకి వస్తే సరే ఈ తోటకూర తనకి ఇచ్చేద్దాం క్యాబేజీ అని చెప్పేసి ఉండమన్నాను అనమాట. గార్డెన్లో చిన్న పనులకి మా నాగమణి కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుందండి. అందుకని మా ఇంట్లో ఏమైనా కాయగూరలు ఆకుకూరలు ఇటువంటివి ఏమైనా ఉంటే తనకి కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాము. అలాగే ఈరోజు ఈ తోటకూర ఇంకో కుండీలోది కూడా ఇక హార్వెస్ట్ చేసేసి ఇచ్చేద్దాము అన్నట్టుగా ఇదిగోండి ఇక్కడ 50 రూపాయల చిన్న టబ్లో పెట్టాను. ఇక్కడ కూడా బాగానే వచ్చిందండి తోటకూర. ఇది కూడా ఇచ్చేస్తున్నాను. అలాగే ఒక క్యాబేజ్ కూడానండి. అంటే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కూడా హార్వెస్ట్, డిస్ట్రిబ్యూషను, ప్రూనింగు, కుండీలు సెట్ చేసుకోవడం ఇలా 1 బై 1 పనులు జరిగిపోతున్నాయండి. మా సతీష్ ఎప్పటికప్పుడు ప్రూన్ చేసిందంతా సంచుల్లోకి ఎత్తేస్తున్నాడు. ఇక తర్వాత పసుపు హార్వెస్ట్ మామూలుగా అయితే వదిలేసేదాన్నండి. ఇది గార్లిక్ వైన్ పాటు ఈ పైనే పెరుగుతుంది కదండి పసుపు, అలా వదిలేద్దాం అనుకున్నా. కాకపోతే ఇక్కడ ఎర్రా గార్డెన్స్ తోట ఉంది కదండి, అక్కడ పసుపు నాటుతున్నాం అనమాట. కొంచెం తక్కువైంది, అందుకని ఈ దుంపలు అవి తీసుకెళ్ళండి అక్కడ నాటుదాము అని చెప్పేసి ఇవి హార్వెస్ట్ చేసేస్తున్నాం అనమాట. దేశవాళీ పసుపు అండి, ఇది చాలా బాగుంటుంది. కర్కుమిన్ కూడా ఎక్కువ అండి. సేంద్రియ పద్ధతిలో మేము ఎర్రా గార్డెన్స్లో పసుపు సాగు మొదలు పెట్టామండి. పసుపు నాటడం కోసం మడి ఎలా సిద్ధం చేస్తున్నాము అన్నది కూడా మీకు పాత వీడియోస్లో కనిపిస్తుందండి. ఇక ఈ పసుపు హార్వెస్ట్ అయిపోయాక పొనగంటి కూర అండి, ఇది కూడా ఎక్కువ వచ్చేసింది. మనం వద్దన్నా కానీ అలా పెరిగిపోతూ ఉంటుందండి. ఇది చిన్న సూట్ కేసులో వేసామండి. సూట్ కేసు కూడా కాదండి, సూట్ కేసు మూత. ఇదిగోండి ఎంత అలా పెరిగిపోతుందో. ఈ సూట్ కేసులు లాంటివి చాలా కాలం మనకి మన్నుతాయి కదండి. ఇదిగో చూడండి ఎంత ఆకు వచ్చిందో. ఇక ఆ తర్వాత కొన్ని వంగ మొక్కలు కూడా తీసేస్తున్నామండి. ఇక్కడ డైరెక్ట్ ఎండ కొంచెం తక్కువేనండి, అందువల్ల పెద్దగా కాయట్లేదు. సెకండ్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్లో బాగా వస్తుందండి దిగుబడి, ఫస్ట్ ఫ్లోర్లో పెద్దగా రాదు. అందుకని చెప్పేసి ఇక ఈ వంగ మొక్కలు పీకేసామండి. ఒక్కొక్కసారి ఎండ సరిగ్గా లేకో విత్తనం సరిగ్గా లేకో దిగుబడి రాదండి. ఇక అటువంటి మొక్కలు తీసేయడమే బెస్ట్ అండి. ఇక్కడ ఫ్రిడ్జ్ కంటైనర్లో రకరకాల మొక్కలండి. రొయ్య పిల్ల మొక్క భలే ఉంటుందండి, తమాషాగా ఉంటుంది రొయ్య పిల్లలాగే. అలాగే దీంట్లోనే మిరియాల మొక్క, బుష్ పెప్పరు, టెంకిస్సు ఇవన్నీ ఉన్నాయండి. బుష్ పెప్పర్ చూసారా చక్కగా కాసింది. చిక్కుడాకులు ఎక్కువైపోయినాయండి, గుబురుగా ఉంది. అందుకని ఇక చిక్కుడాకులు ప్రూన్ చేసేద్దాము అన్నట్టుగా ఆ చిక్కుడాకులు అవి తీసేస్తున్నాము. పైన చూసారా దిష్టి బొమ్మ మొన్న గాలివానకి పడిపోయిందండి, అది అక్కడే ఉంది, అది తీసేయాలి. మా సతీష్ ఏమో ఆ పెద్ద గ్రీన్ గ్రో బ్యాగ్లోనే ఆనపాదు వేసామండి, అది తీసేస్తున్నాడు. అంతకుముందు పొట్లపాదు అది నేను తీసేసా సరిగ్గా కాయట్లేదని. ఇదిగోండి పైదాకా వెళ్ళిపోయింది. అలా కాశీరత్నం పూలని అవి మనం ఒక్కసారి వేసుకున్నామంటే వద్దన్న అవి పడి లేచి వచ్చేస్తానే ఉంటాయండి. అదంతా కూడా కాశీరత్నం అనమాట. కాశీరత్నానికి ఏమైనా కాయలు ఉన్నాయేమో ఎవరికైనా ఇవ్వచ్చని చూశాను, ఏమీ లేవండి. ఇప్పుడే పూత మొదలైనట్టుంది, ఇంక తీసేసా. మళ్ళీ ఇంకొక చోట ఎక్కడో పడిలేచి వస్తానే ఉంటాయండి. ఇక దిష్టి బొమ్మ కూడా అడ్డంగా ఉంది కదండి ఆ పైన. మళ్ళీ ఇంకొకసారి గాలివాన వచ్చిందంటే ఇంకొక 2-3 ముక్కలు అయిపోతుంది ఆ కొండ. కోతులు కొంచెం కంట్రోల్ అయినాయండి ఈ దిష్టి బొమ్మ పెట్టడంతో. కాబట్టి మనకి కోతుల ఇబ్బంది ఉందంటే కొంచెం మనిషి సైజులో దిష్టి బొమ్మ తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, కోతుల ఇబ్బందిని ఎంతో కొంత దూరం చేసుకున్నట్టేనండి. కాకపోతే ఈ కొండ కాకుండా ఏదన్నా స్ట్రాంగ్గా ఉండేది పెట్టాలి, లేదంటే గట్టిగా తాళ్ళుతోటన్నా కట్టాలండి. చేసిన కొత్తల్లో అయితే సడన్గా చూసి మనిషి అనుకున్నట్టుగా ఉండేదండి, అంత హైట్ ఉండేది ఈ ప్యాంటు షర్టు ఇవన్నీ తగిలించడంతో. ఓకే అండి, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఇక సెకండ్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్ సంగతి చూద్దామండి. ఇక్కడ 365 డేస్ చిక్కుడండి, కాయలు ఉన్నాయి. పెద్దగా ఈ ఎండలకి దిగుబడి ఏం లేదండి. మొదలు పేక్కుండా అండి కొంతవరకు ప్రూన్ చేస్తాను. మా సతీష్ కాకర ఆనబ పాతులు తీసేస్తున్నాడు. ఇక ఇటు పక్కన ఫ్రిడ్జ్ కంటైనర్లో ఎక్కువైపోయినాయండి మొక్కలు. అలాగే నీలగోరింట భయంకరంగా మొక్కలు వచ్చేస్తున్నాయండి, శంఖం తీగ ఇవన్నీ. ఆ మొక్కలతోటి మిగిలిన మొక్కలు కూడా సరిగ్గా పెరగట్లేదు అనమాట. అందుకని మొత్తం మొక్కలన్నీ తీసేస్తున్నానండి దీంట్లోనూ.
మనకి సామెత ఉంటుంది చూసారా, ఎంత పాత్రకి అంత పదార్థం అని. ఇన్ని మొక్కలు ఆ ఒక్క కుండీలోనూ ఉంటే ఏది దిగుబడి లేదండి. అందుకని మొత్తం అన్నీ తీసేశాను. అలాగే ఆ మట్టి సారం కూడా పోతుంది కదండి, అందుకోసం ఇప్పుడు ప్రూన్ చేస్తున్నా. ఈ కొమ్మలు, ఆకులు ఇవన్నీ కూడా వేసేస్తానండి. చిక్కుడు పాదు కొంతవరకు తగ్గించేసి ఏమన్నా పోషకాలు ఇస్తే మళ్ళీ మనకి చక్కగా పెరిగి దిగుబడి వస్తుంది కదా అని కొంచెం పెద్ద పెద్దగా ఉన్న కొమ్మలే కట్ చేసేస్తున్నానండి. చాలా వరకు తీగజాతి మొక్కలన్నీ తీసేయడం అయిపోయిందండి ఇక్కడ. అలాగే ఒక పెద్ద ఫ్రిడ్జ్ కంటైనర్ కూడా ఖాళీ చేసేసాము. ఇవన్నీ కూడా మనం జూన్ నెలలో పూర్తి చేసేసుకుంటే మంచిదండి ప్రూనింగ్. ఎందుకంటే జూలై నుంచి మనకి ఆ క్లైమేట్ చల్లబడుతుంది, ఆ వర్షాలు కూడా కొంచెం ఎంతో కొంత రెగ్యులర్గా పడటం అది జరుగుతుంది కదండి. అందుకని జూలై నాటికి మనకి కుండీలు అన్నీ రెడీ చేసేసుకుంటే కొత్త మొక్కలు వేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుందండి. ఇదిగోండి ఆనబ, కాకర పాదులు ప్రూన్ చేసిన మెటీరియల్. అలాగే ఇటు పక్క నుంచి మా సతీష్ దోసపాదును కూడా కట్ చేసి తీసుకొచ్చేసాడండి. దోసపాదు కూడా మాకు వచ్చి రాదండి, ఎప్పుడూ కాయదు. మేము పెంచడం, దాన్ని కంపోస్ట్లో వేసుకోవడం ఇదే అయిపోతుంది. అయినా కానీ ప్రయత్నం మానండి. ప్రతి సంవత్సరం పెడతా దోసపాదు, పెట్టడం పీక్కోవడం. ఏమో అండి ఎప్పుడు కాయలు కాస్తాయో చూడాలి. ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ కంటైనర్లో మొత్తం ఈ ప్రూన్ చేసిన కొమ్మలు ఇవన్నీ కూడా వేసేస్తున్నామండి. మనం ఇలాగా పచ్చివి రొట్ట అంతా వేయడంతో అండి కంపోస్టు తయారయ్యాక నైట్రోజన్ పర్సెంటేజ్ కూడా బాగుంటుందండి. ఇక దీంట్లోనే పాలకూర చక్కగా దుంపల కింద ఉందండి. నాకు ఇలాగ కంపోస్టు కప్పెట్టినప్పుడు ఇవన్నీ అలా వదిలేయడం ఇష్టం లేక రీపాట్ చేద్దామని తీసేసానండి. ఈ పాలకూర ఇవన్నీని వేరే కుండీలో నాటుతాను. మా సతీష్ ఇటు పక్కన ఈ చిలకడ దుంపలు ఒకటి భయంకరంగా పెరిగిపోతున్నాయండి. ఆకులన్నీ ప్రూన్ చేసే పనిలో పడ్డాడు. ఇవన్నీ జస్ట్ చిన్న చిన్న కొమ్మలు నాటితే చాలండి, వచ్చేస్తాయి ఈ చిలకడ దుంపలు లాంటివి. ఇదిగోండి ఇక్కడ తోటకూర విత్తనాలు కూడా రెడీ అయిపోయినాయండి. అందుకని ఇంకా పీకేస్తున్నాను అనమాట. ఆ మొదలు అవి కట్ చేసేసామనుకోండి, మొదలు మనం కంపోస్ట్లోకి వేసేయచ్చు. ఆ పైనవి జాగ్రత్తగా మనం విత్తనాలు అవి సేకరించుకుంటే అండి ఎవరికైనా ఇవ్వడానికి వాటికి పనికొస్తాయి కదండి. అందుకని మొదలు కట్ చేసేస్తున్నాం అనమాట. సెకండ్ ఫ్లోర్లో కూడా మేము దాలియా వేసామండి. మళ్ళీ ఆ దాలియా దుంపల వేటలో పడ్డాం. ఈసారి లక్కీగానే త్వరగానే దొరికిందండి. కాకపోతే 2 మొక్కల కింద అయిపోయిందండి ఆ దుంప. మరి ఇది మళ్ళీ నాటుకుంటే వస్తుందో లేదో నాకు కూడా తెలియదు. ఇవ్వండి ఈ ఒక్క దుంప 2 మొక్కల కింద అయిపోయింది. అమ్మయ్య, చాలా వరకు ఇక్కడ ప్రూనింగ్ అయిపోయిందండి. ఇదంతా కూడా కొంతవరకు ఫ్రిడ్జ్ కంటైనర్లో వేసాం, మిగిలింది గ్రౌండ్ ఫ్లోర్లో నాటేస్తామండి. ఇక్కడ నేను ఈ పాలకూర తీసాను కదండి దుంపలు, ఈ తోటకూర తీసేయడంతో ప్లేస్ ఖాళీ అయింది కదండి, అక్కడ నాటేస్తున్నాను ఈ పాలకూర దుంపలు. ఏ మొక్కైనా మనం నాటిన వెంటనే కంపల్సరీ నీళ్లు వేసేయాలండి. ఆ నీళ్లు వేస్తే ఆ మొక్క కూడా కొంచెం రిలాక్స్ అవుతుందన్నమాట. ఇక ఆ తర్వాత మళ్ళీ విత్తనాల సేకరణ. ఇవి గలార్డియా మొక్కలండి, విత్తనాల ద్వారా వస్తాయి. అలాగే చిన్న చిన్ని కొమ్మలు నాటినా కూడా చక్కగా విరబోస్తాయండి. అందుకని విత్తనాలు ఉన్నాయి కదా అని కలెక్ట్ చేస్తున్నాను అనమాట. నేను ఈ విత్తనాల సేకరణలో ఉంటే మా సతీష్ కంపోస్ట్ బిన్నితోటి వచ్చాడండి. మేము టెర్రస్ గార్డెన్లో కానీ నేల మీద కానీ ఎక్కువ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తోటే మా మొక్కలకి పోషకాలు అందేలాగా చూసుకుంటామండి. ఎందుకంటే మనకి ఈ కిచెన్ వేస్ట్లో పళ్ళ తుక్కులని, కోడిగుడ్డు పెంకులు, ఇక టీ పొడి, కాఫీ పొడి ఇలాగా చాలా రకాలుగా మనం వ్యర్థాలు వేస్తూ ఉంటాం కదండి. ఇవన్నీ కూడా మొక్కలకి చక్కటి పోషకాలు అందిస్తాయి. మనం ప్రత్యేకంగా మ్యాక్రోన్యూట్రియంట్స్ అనుకుంటూ ఏవేవో కొనక్కర్లేదండి. కిచెన్ వేస్ట్ మనం కలెక్ట్ చేసుకుని ఇలాగ ఏదైనా డబ్బాల్లోకి వాటిల్లోకి డికంపోజ్ అయ్యేలాగా ఉంచుకునండి. ఆ తర్వాత మనం కుండీల్లో వేసుకుంటే మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి. మనం తక్కువ ఖర్చుతోటే చక్కగా గార్డెన్ను పెంచుకున్నట్టు అవుతుందండి. మనం ఇలాగ జూన్ నెల మొదలైనప్పుడే ప్రూనింగ్స్ అవి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి విత్తనాలు ఇవన్నీ నాటుకోవడానికి అన్నిటికీ కూడా కుండీలు సెట్ చేసుకోవడానికి టైము కుదురుతుందండి. మనం ఏదన్నా డికంపోజ్ అవ్వడం కోసం ఇలా కుండీల్లో ఏదైనా కప్పెట్టుకున్నా మనకి ఆ టైం కూడా సరిపోతుందండి. చూశారు కదా, ఈవేళ ప్రూనింగు, హార్వెస్ట్, ఇలా కంపోస్ట్ కప్పెట్టడాలు ఇవన్నీ పనులు అవ్వడానికి మాకు ఇంచుమించు 2 hours పట్టిందండి. ఇక ఆ తర్వాత మెల్లిగా 1 by 1 ఒక్కొక్క కుండీ సెట్ చేసుకుంటూ వచ్చామనుకోండి, మనకి వర్షాకాలం వచ్చేసరికి పంటలు నాటుకోవడానికి అటు కుండీలు రెడీగా ఉంటాయి, విత్తనాలు వేసుకోవడానికి టైం కూడా సరిపోతుందండి. ఇదిగోండి ఈవేళ ప్రూనింగ్తో పాటు మేము హార్వెస్ట్ చేసిన కాయగూరలు, విత్తనాలు ఇవన్నీ ఈ కుండీలు కూడా కొంతవరకు ఖాళీ అయిపోయినాయి. ఇక విత్తనాలు ఏ కుండీలో ఏం వేయాలి, ఏ మొక్కలు ఎక్కడ నాటాలి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలండి. మనం మరొక ముఖ్య విషయం కూడా గమనించుకోవాలండి.
మన ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినే కాయగూరలు మనం వేసుకున్నాం అనుకోండి, మనం శ్రమ పడ్డందుకు ఫలితం ఉంటుందండి. అలా కాకుండా ఏవేవో కొత్త వెరైటీలు అనుకుంటూ వేసుకున్నాం అనుకోండి, అవి సరైన దిగుబడి ఇవ్వకపోయినా లేకపోతే ఆ రుచి అవి మనకి నచ్చకపోయినా ఇబ్బందే కదండి. మన క్లైమేట్కి సూట్ అయ్యే పంటలు వేసుకుంటే మంచిదని నా ఉద్దేశం అండి. మీరు మీ గార్డెన్లో ఈ వర్షాకాలం పంటల కోసం ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, అలాగే ప్రూనింగ్ చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇటువంటివి కామెంట్ సెక్షన్లో తెలియజేశారనుకోండి, అందరికీ ఉపయోగపడతాయి కదండి. చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.